జూన్ 4న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏజెంట్లు 6 గంటలకే కౌంటింగ్ కేంద్రం వద్దకు హాజరు కావాలి. కౌంటింగ్ కేంద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవు. కౌంటింగ్ అనంతరం ర్యాలీలు నిషేధం. పోటీలో ఉన్న అభ్యర్థులకు గెలుపు ఓటములు సహజం. వాటిని పోటీలో ఉన్న అభ్యర్థులు వారి కార్యకర్తలు సహజంగానే పాటించాలి. ఎటువంటి అల్లర్లకు పాల్పడినా వారిపై వివిధ సెక్షన్లు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. ఎన్నికల కౌంటింగ్కు భారీ భద్రత నడుమ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎస్పీ చెప్పారు. నేడు స్థానిక కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఈ 13వ మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అధిక ఓటర్ టర్న్అవుట్ జరిగిన జిల్లాగా తేలింది. 87.24% ఓటర్ టర్న్అవుట్స్ జరిగింది. దాంట్లో దర్శి నియోజకవర్గంలో 90.5% ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే. దాని తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 4th జూన్ మనం ఈ కౌంటింగ్కు మనం రెడీ అవుతున్నాము. దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్, ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, దాని గురించి కూడా మీకు మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్లో ఏర్పాటు చేశాము. రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు, టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యువెన్సీస్ ఇంక్లూడింగ్ సంతనూతులపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఈవీఎంస్ కౌంటింగ్ ఒక పార్టు, సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్, అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్, ఈ 3 ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీస్కి ఉంటున్న ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎస్ అన్నీ కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ అండ్ అనదర్ 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్. ఇది మాత్రం కాకుండా 8 పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈవీఎం హాల్స్లో 14 టేబుల్, 7 టేబుల్ ఒక రోలో, అనదర్ రోలో ఒక 7 టేబుల్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో 4 టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టేబుల్ ఈటీపీఎస్, ఈ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మ్యాన్ పవర్, మనకి ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు అండ్ ఒక ఏఆర్ఓ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి టేబుల్లో ఉండడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన అపాయింట్మెంట్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఏఆర్ఓస్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుదల తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే ఎవరెవరు ఈ ఎలక్షన్ డ్యూటీ అంటే ఎస్పెషల్లీ కౌంటింగ్ డ్యూటీలో నియమనం చేయడానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్ 22 మే తారీఖు కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ ర్యాండమైజేషన్ ఏ కాన్స్టిట్యువెన్సీకి వాళ్ళు అలాట్ అవుతున్నారని విషయాలు 2 జూన్ రోజు అబ్జర్వర్స్ వాళ్ళు ప్రెసెన్స్లో ఇది చేయడం జరుగుతుంది. థర్డ్ ర్యాండమైజేషన్ ఏ టేబుల్కి ఏ టీమ్ అలాట్మెంటు ఈ కౌంటింగ్ రోజున 4th జూన్ మార్నింగ్ 6 గంటలకు చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు దాకా ఈవీఎంలో మనం కౌంటింగ్ చేయాల్సిన ఓట్లు 15,89,890 ఓట్లు ఉన్నాయి. అండ్ పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు దాకా మనం రిసీవ్ చేసినది దాదాపుగా 24,000 పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిసీవ్ చేయడం జరిగింది. అది
దాంట్లో ఈ 8 పోస్టల్ బ్యాలెట్ రూమ్స్లో అది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. పీబీఎస్ ఉంటున్న ఇప్పుడు దాకా రిసీవ్ చేసినది దాదాపుగా 2,000 ఓట్లు వరకు ఇప్పుడు దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి రిసీవ్ చేశాము. ఇంకా మ్యాక్సిమం వచ్చిన ఇంకా 2-3 రోజులు అనదర్ 1,000 to 1,500 రిసీవ్ చేస్తాము. సో అప్రాక్సిమేట్గా ఒక 3,500 వరకు రిసీవ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉంటున్న స్ట్రాంగ్ రూమ్లో ప్రతిరోజు ఓపెన్ చేసి ఈటీబీఎంఎస్ రిసీవ్ చేసి పెట్టడం జరుగుతుంది. 3rd జూన్ స్థానికంగా ప్రతి ఆర్ఓ స్థానికంగా ఉంటున్న ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్స్తో ఇక్కడ రైస్ కాలేజెస్కి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఒక రూమ్లో పెట్టేసి 4th మార్నింగ్ కౌంటింగ్కి అక్కడ నుంచి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ వరకు చూస్తే ఆల్ కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఆర్ఓస్, ఏఆర్ఓస్ అందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ డిఫరెంట్ బ్యాచెస్ 4 డిఫరెంట్ బ్యాచెస్లో చేయడం జరిగింది. 24 మే నుండి 29 మే వరకు ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ 2nd జూన్ రైస్ కాలేజ్లో ఫుల్ డ్రెస్ రిహార్సల్, అంటే వాళ్ళకి కాన్స్టిట్యుయెన్సీస్ 2వ తారీఖు వాళ్ళకి అలాట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసుకొని ఏ హాల్లో వాళ్ళకి అలాట్ అవుతుందో ఆ హాల్లోనే వాళ్ళు కూర్చోపెట్టేసి అక్కడనే టేబుల్లోనే వాళ్ళకి ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. 4th జూన్ వాళ్ళకి ఏ టేబుల్ అలాట్మెంట్ చేయడాన్ని రెనమినేషన్ ద్వారా వాళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ టేబుల్స్ చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్స్, ఈ వివిధ క్యాండిడేట్స్ ఐదర్ రికగ్నైజ్డ్ పార్టీస్ కానీ, రిజిస్టర్డ్ పార్టీస్ కానీ, ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ మీ ఎలక్షన్ ఏజెంట్స్ నియమనము లేటెస్ట్ బై 1st జూన్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దానికి కావాల్సిన ఫామ్ 18లు మీరు అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపించేస్తే వాళ్ళకి కావాల్సిన అప్రూవల్ ఇచ్చేసి ఆ కౌంటింగ్ ఏజెంట్స్కి ఇవ్వాల్సిన ఐడి కార్డులు అండ్ సెకండ్ కాపీ ఆఫ్ ఫామ్ 18 విత్ సిగ్నేచర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ వాళ్ళకి వాళ్ళు కౌంటింగ్ హాల్స్కి తీసుకురావాల్సిన 17 Cs, మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇచ్చిన 17 C కాపీస్, ఇది 3 వాళ్ళు చేతులు ఇచ్చేసి 4th మార్నింగ్ వాళ్ళని ఈ కౌంటింగ్ ఏరియాస్కి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనకి ప్రతి ఒక్క హాల్లో కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్స్కి ఉంటున్న స్పేసెస్ దాదాపుగా 100 to 120 మెంబర్స్ కెపాసిటీలో ఒక వైర్డ్ బ్యారికేడింగ్ చేసేసి వైర్ మెస్తో బ్యారికేడింగ్ చేసిన ఒక ఏర్పాట్లు చేశాము. దాంట్లో కొంతమందికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ మిగిలిన వాళ్ళు స్టాండింగ్ అరేంజ్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా దాదాపుగా 2,400 ఏజెంట్స్ వరకు ఈ ఆల్ 8 కాన్స్టిట్యుయెన్సీస్లో వివిధ క్యాండిడేట్స్ ద్వారా నియమనం చేస్తారని అంచనా ఉంటుంది వలన వాళ్ళందరూ కూడా లేటెస్ట్ బై 6 o'clock వాళ్ళకి కేటాయించున్న పార్కింగ్ లొకేషన్స్కి వచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఈ కౌంటింగ్ హాల్స్కి రావాలంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రిస్కింగ్ జరుగుతుంది. ఫ్రిస్కింగ్ లొకేషన్స్లో వాళ్ళకున్న మొబైల్ ఫోన్స్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్, వేరబుల్ డివైసెస్, బ్లూటూత్ డివైసెస్, స్మార్ట్ వాచెస్, అట్లాంటి విషయాలు అన్నీ కూడా అక్కడ ఉంటున్న ఒక క్లాక్ రూమ్ పెట్టేసి అక్కడ డిపాజిట్ చేసి రావాలి. ఈ కంప్లీట్ ఫ్రిస్కింగ్ తర్వాత వాళ్ళకి కౌంటింగ్ హాల్ ఎట్లా రావాలని గురించి కూడా వాళ్ళకి సెపరేట్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డ్స్ కూడా డిఫరెంట్ కలర్ కోడింగ్ ఇవ్వడం జరిగింది. సో 8 కాన్స్టిట్యుయెన్సీస్కి 8 కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇచ్చాము. సో పోలీసులు కానీ అక్కడ ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం, ఈ కార్డ్స్ కలర్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఆ కౌంటింగ్ హాల్స్కి వెళ్ళడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు కౌంటింగ్ హాల్స్కి 7 గంటలకు అట్లీస్ట్ 1 hour బిఫోర్ ఆఫ్ కౌంటింగ్ వాళ్ళు కౌంటింగ్ హాల్ లోపల ఉండాలి. దాని తర్వాత వస్తే రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళని అలౌ చేయడానికి వీల్లేదు. సో ఈ 7 to 8 వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే 128 ఆఫ్ ఆర్పిఐ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఈ సీక్రసీ ఆఫ్ ఓటింగ్ గురించిన విషయాలు గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈ కౌంటింగ్ టైంలో వాళ్ళు ఎట్లాంటి విషయాలు ఏ సూచనలు ఏ విషయాలు చేయాలి చేయకూడదని గురించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కౌంటింగ్ ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఏ టేబుల్కి వాళ్ళు అపాయింట్ అవుతారో ఆ టేబుల్ వరకే వాళ్ళు స్టిక్ ఆన్ అవ్వాలి. మిగిలిన టేబుల్లో ఏం జరుగుతుంది ఆర్ మిగిలిన చోట్ల ఏం జరుగుతుందని వాళ్ళు అటు ఈ కౌంటింగ్ ఏరియాలో తిరగడానికి వీల్లేదు. ప్లస్ క్యాండిడేట్స్ కానీ ఆర్ చీఫ్ ఏజెంట్స్ కానీ ఆర్ ఈ ఇద్దరు లేని పక్షంలో
one more additional counting agent can be appointed at the RO table. సో ఈ ముగ్గురులో ఎవరైనా ఒక్కరు మాత్రమే ఈ RO టేబుల్ దగ్గర కూర్చోవచ్చు. సో క్యాండిడేట్స్కి వాళ్ళకి ఈ టోటల్ ఓట్స్ కౌంట్ చేసి యాడ్ చేయడానికి వాళ్ళకి క్యాల్కులేటర్స్ కానీ స్టేషనరీస్ పేపర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్స్ మీరు వచ్చినప్పుడు నేను చెప్పినట్టు మీ ఐడి కార్డ్స్, ఈ 17C కాపీస్ అండ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్ త్రూ ఫామ్ 18 ఇది మూడు మాత్రమే తీసుకురావచ్చు. దీంతో పాటు మీ క్యాండిడేట్స్ ఇచ్చేసిన ఎనీ ట్యాబులేషన్ ఫామ్స్, మీకు ఇచ్చిన రౌండ్ వారీగా మీరు ఎన్ని ఓట్లు వచ్చాయని నోట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసిన ప్రీ ప్రింటెడ్ ఫామ్స్ కానీ ఆర్ నోట్ బుక్స్ కానీ మీరు తీసుకురాగలుగుతారు. బట్ పెన్స్ మాత్రం నాట్ అలౌడ్. పెన్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవడానికి ప్రతి ఒక్క పెన్ కూడా ఈ కౌంటింగ్ హాల్లో ROలే మీ అందరికీ సప్లై చేస్తారు. దానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎట్లాంటి ఆబ్జెక్ట్స్ కానీ ఎట్లాంటి వెపన్స్ కానీ ఎట్లాంటి విషయాలు కూడా మీరు తీసుకురావడానికి వీలేదు. ఇది ఫ్రిస్కింగ్లో మనం అది తీసేసి సేఫ్గా పెట్టడం జరుగుతుంది. ఈ ఎంటైర్ కౌంటింగ్ హాల్ కూడా నో స్మోకింగ్ ఏరియా. సో దానివల్ల వచ్చిన ఏజెంట్స్ ఎవరు కూడా స్మోకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఆ ఏరియా నుంచి తొలగించడం జరుగుతుంది. అండ్ పార్కింగ్ డీటెయిల్స్ గురించి ఎస్పీ గారు ఇంకా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. సెపరేట్ పార్కింగ్ ఫర్ క్యాండిడేట్స్కి చెప్పడం జరిగింది. చీఫ్ ఏజెంట్స్కి సెపరేట్ పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్కి సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సిమిలర్గా స్టాఫ్ ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి ఉంటున్న పార్కింగ్ ఏరియా, రిపోర్టింగ్ లొకేషన్స్ దాన్ని కూడా సెపరేట్గా పెట్టడం జరిగింది. సో 3 tier సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టాము. ఫస్ట్ టియర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఉంటారు, సెకండ్ టియర్లో స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్స్ ఉంటారు, అండ్ థర్డ్ టియర్లో CAPF ఫోర్సెస్ ఉంటారు. ప్రతి ఒక్క రూమ్స్, కౌంటింగ్ హాల్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్లో మనకి CRPFతో పాటు ఎస్పీ గారు అక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క బిల్డింగ్కి మనకున్న గాంధీ బిల్డింగ్ అండ్ ప్రకాశం బిల్డింగ్ అండ్ అనదర్ పాలిటెక్నిక్ బిల్డింగ్, ఈ 3 బిల్డింగ్ కూడా సెపరేట్గా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఎస్పీ గారు అపాయింట్ చేసి ఉన్నారు. ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ కౌంటింగ్ అప్పుడు చేసిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని ఈ లొకేషన్స్ నుంచి బయటకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా ఈవీఎంస్ మీద కానీ పోలింగ్ పార్టీస్ మీద కానీ ఆ ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ మీద ఏదైనా డిస్టర్బెన్సెస్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తే కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్కి ఫుల్ అథారిటీ ఇవ్వడం జరిగింది. దే విల్ యూస్ ఫోర్స్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ దర్ ఇంక్లూడింగ్ ది షూటింగ్ ఆర్డర్. సో వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం. అండ్ ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టిన వాళ్ళ సూచనల ప్రకారము, ఎస్పెషలీ క్యాండిడేట్స్ అడుగుతున్న విషయాల ప్రకారము వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ ఎక్కడెక్కడ పార్కింగ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ నుండి ఈ కౌంటింగ్ లొకేషన్స్కి కావాల్సిన పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నాము. దానికి షట్లింగ్ బస్సెస్ ఏర్పాటు చేస్తున్నాం బోత్ ఎండ్స్ నుండి. సో దట్ అన్ని వెహికల్స్ అన్నీ కూడా ఈ సెంటర్ దాకా రావడానికి అక్కర్లేదు. ప్లస్ పార్కింగ్ లొకేషన్ నుండి ఇక్కడ నడిచి రావాలంటే కూడా దాదాపుగా 500 to 800 మీటర్స్ ఉన్న వలన ఈ షటిల్ బస్సెస్ వాడుకొని ఈ లొకేషన్స్కి వాళ్ళు డ్రాప్ అవ్వడం వీలుంటుంది. ఎక్కడెక్కడ ఉమెన్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళని చెక్ చేయడానికి సెపరేట్గా ఉమెన్ క్యాబిన్స్ పెట్టాము. అండ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వరకు ఈ ప్రిమిసెస్ నుండి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి పర్మిట్ చేస్తున్నాము. ఓన్లీ ఫర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. వాళ్ళు కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ 3 times వాళ్ళు ఎంటైర్ ఈ ఓటింగ్ ప్రక్రియలో బయటకు వెళ్ళి రావచ్చు. అది కాకుండా ఇంక్లూడింగ్ చీఫ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ వన్స్ ఈ కౌంటింగ్ పెరిమీటర్లో లోపల వచ్చేస్తే కౌంటింగ్ కంప్లీట్ చేయడానికి వరకు వాళ్ళు బయటకు వెళ్ళలేరు. ఒకసారి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ తిరిగి రావడానికి పోలీస్ విల్ నాట్ అలౌ. సో దానివల్ల ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్యాండిడేట్స్ మీ కౌంటింగ్ ఏజెన్సీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కౌంటింగ్ స్టాఫ్స్కి ఇవ్వాల్సిన సూచనలు. కౌంటింగ్ స్టాఫ్ నేను చెప్పిన ఈ కేటగిరీలో కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ EROs అందరూ కూడా వాళ్ళకున్న రిపోర్టింగ్ టైం 5 గంటలు. సో 5 గంటల లోపల ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ చేసేసుకొని వాళ్ళని కూడా పోలీస్ తరోగా ఫ్రిస్క్ చేసుకొని వితౌట్ ఎనీ మొబైల్ ఫోన్స్
అండ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ మాత్రమే వాళ్ళని లోపల పంపించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్స్ ఖచ్చితంగా తీసుకురావాలి. దట్ ఐడి కార్డ్ షుడ్ బి ఇష్యూడ్ బై ఓన్లీ ఆర్ఓ. మన ఎంప్లాయీ ఐడీస్ మాత్రం తీసుకొచ్చేస్తే అక్కడ పర్మిషన్స్ ఇవ్వరు. అండ్ దీనిగా వాళ్ళకు కూడా కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఏ కాన్స్టిట్యువెన్సీకి అలాట్ అయిన వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ ఉంటున్న వలన వాళ్ళని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి వెళ్ళడానికి ఉన్న ఏర్పాట్లు కూడా పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 6 o'clock, సో ముఖ్యంగా క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ అందరూ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కోసము 6 గంటలకి మీ ప్రెసెన్స్ ఇన్సైడ్ దిస్ రైస్ ప్రెమిసెస్, ఈ కౌంటింగ్ ప్రెమిసెస్ అత్యావశ్యం వలన మీ అందరూ కూడా మార్నింగ్ 6 o'clockకి ఈ స్ట్రాంగ్ రూమ్ లొకేషన్స్లో రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ టైంకి అబ్జర్వర్స్, ఈ కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇద్దరు ప్రెసెన్స్లో మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 8 గంటలకి షార్ప్గా పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం రెండు కూడా అట్ ఎ టైంలో మనం స్టార్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టాఫ్స్ ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, ఎస్పెషలీ ఈ కనిగిరి, మార్కాపూర్ నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఒంగోలులో వాళ్ళకి స్టే ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రగొండపాలెం అండ్ గిద్దలూరు ఈ నియోజకవర్గం నుండి ఎట్లాంటి స్టాఫ్లు ఈ కౌంటింగ్ ప్రాసెస్లో అపాయింట్ చేయడం జరగాల. ఎందుకంటే చాలా దూరం ఉంటున్న వలన వాళ్ళని అవాయిడ్ చేసి మార్కాపూర్, కనిగిరి, దర్శి అండ్ రిమైనింగ్ 4 కాన్స్టిట్యున్సీస్ వరకు మాత్రము ఉంటున్న అధికారులకి ఈ కౌంటింగ్ డ్యూటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ ఎక్కడెక్కడ అకామిడేషన్ ఇచ్చామో అక్కడ నుండి ఈ కౌంటింగ్ లొకేషన్స్కి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ అక్కడ వన్స్ ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. అంటే ఎట్లాంటి బ్రేక్ లేకుండా ఈ ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ జరపవలసిన పరిస్థితి ఉంటున్న వలన స్టాఫ్స్ అందరూ కూడా, కౌంటింగ్ స్టాఫ్స్ ఎవరెవరు అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారు స్థానికంగా ఏ హాల్లో అలాట్ అయ్యారో అక్కడనే వాళ్ళకి భోజనం కానీ టీ అదర్ రిఫ్రెష్మెంట్ ఫెసిలిటీస్ అని కూడా ఏర్పాటు చేస్తున్నాము. కౌంటింగ్ ఏజెంట్స్, ఈ పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసిన కౌంటింగ్ ఏజెంట్స్కి ఈ బిల్డింగ్కి ఆ కారిడార్ నుంచి కిందకి దిగిన వెంటనే ఓపెన్ స్పేసెస్లో వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా 12 o'clock నుండి 1:30 వరకు మాత్రమే ఈ ఫుడ్ స్టాల్స్ ఆపరేట్ అవుతుంది. ఆ లోపల ఇన్ టర్న్స్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అక్కడ స్పెసిఫిక్ ఒక డెసిగ్నేటెడ్ మెనూలో చెప్పడం జరిగింది. అది ఆన్ పేమెంట్ వాళ్ళకి పే చేసుకొని కానీ వాళ్ళకున్న క్యాండిడేట్స్ ఇఫ్ దే ఎనీ కూపన్స్ దాని ప్రకారం కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకున్న భోజనాలు చేసుకొని క్విక్గా ఈ కౌంటింగ్ ప్రక్రియకి రావచ్చు. దీనికోసం ఎట్లాంటి బ్రేక్స్ కానీ ఎట్లాంటి గ్యాప్స్ కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్యారల్గా ఈ విషయాలు కూడా చూసుకోవడం జరగాలి. అదర్ టాయిలెట్ అండ్ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ప్రతి కారిడార్లో మనం వాళ్ళకి కేటాయించడం జరిగింది. బౌత్ జెంట్స్ అండ్ విమెన్ టాయిలెట్, ఇద్దరు లేడీస్ టాయిలెట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి పెట్టడం. అక్కడ తాగడానికి త్రాగునీళ్ళు కూడా ఆ కారిడార్లే బోత్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ as well as ఏజెంట్స్ ఏర్పాటు చేసిన వలన దీని గురించి ఈ విషయాలు వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఫుల్ స్వింగ్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్ దాదాపుగా ఈ ప్రెమిసెస్ చూస్తే 2400 ఏజెంట్స్ ఉంటారు. కౌంటింగ్ స్టాఫ్లు దాదాపుగా 1500 మందిలో ఉంటారు. సో దాదాపుగా ఒక 4000 to 5000 మెంబర్స్ అక్కడ ఉంటారు. దాంతోపాటు అనదర్ ఒక 1000 మెంబర్స్ ఆఫ్ పోలీస్ మెన్ ఉంటున్నారు. సో ఈ 5,000 to 6,000 మంది ఉంటున్న ఈ ప్రెమిసెస్లో ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి 2 మెడికల్ డాక్టర్స్ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 2 అంబులెన్సెస్ క్విక్గా వాళ్ళని జీజీహెచ్కి తీసుకువెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మెడికల్ క్యాంప్స్ నియర్ ద బిల్డింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎట్లాంటి జరిగితే అది ఇమీడియట్గా ఇంటర్సెప్ట్ చేయడానికి 2 ఫైర్ ఇంజిన్స్ అక్కడ స్థానికంగా పెట్టి ఉన్నాము. అదర్వైజ్ ఫైర్ హైడ్రెంట్స్ ఈ కాలేజెస్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్లో హ్యాండ్ హెల్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ బిగ్ కంటింజెంట్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్ కూడా ఆ రోజు డ్యూటీలో ఉంటారు. మీడియా ఆ రోజు ఎట్లా ఎంటర్ అవ్వాలి, వాళ్ళకి ఎక్కడ కూర్చోడానికి లొకేషన్స్ ఉంటుందని కోసము మీడియా కూడా స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ పాసెస్తో ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఈ కౌంటింగ్ ప్రెమిసెస్కి రావడానికి వీలు ఉంటుంది. వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి ADINPR వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి సెపరేట్గా ఒక మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము. అది ఆడిటోరియం, ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న ఆడిటోరియంలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియాకి మాత్రమే అక్కడ ఎంట్రీ ఈజ్ అలౌడ్, నాట్ అదర్ ఏజెంట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అక్కడ వెళ్ళడానికి వీల్లేదు.
అండ్ మీడియాకి కావాల్సిన ఆల్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ అక్కడ రిలే అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి రౌండ్ అయిన తర్వాత ఈ 8 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రతి రౌండ్కు ఉంటున్న రిజల్ట్స్ కూడా రియల్ టైంలో వన్స్ అది ఆర్ఓ అండ్ అబ్జర్వర్స్ సిగ్నేచర్ అయిన వెంటనే విత్ ఇన్ నో టైమ్ ఇట్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ద మీడియా సెంటర్ ఆల్సో. సో అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్గా వాళ్ళకి ఒక రిజల్ట్ షీట్ రౌండ్ వైజ్ రిజల్ట్ షీట్స్ కాకుండా ఈ ట్రెండ్ అనాలిసిస్ ఇదన్నీ కూడా రియల్ టైంలో వాళ్ళకి డిస్ప్లేలో పడడం జరుగుతుంది. అది నోట్ చేసుకొని వాళ్ళు మీడియా హౌసెస్కి రిపోర్ట్ చేయడం జరగాలి. వాళ్ళు కూడా ఈ ఐడి కార్డ్స్ తీసుకురావడం జరగాలి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఆ లొకేషన్స్లోనే ఈ INPR ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఎనీ ఎలక్ట్రానిక్ ఆర్ ప్రింట్ మీడియా ఈ కౌంటింగ్ హాల్ని విజిట్ చేయడానికి ఎవరెవరు సిద్ధపడుతున్నారో మీ ఇన్ఫర్మేషన్స్ ముందే ఈ INPRకి చెప్తే స్మాల్ గ్రూప్స్లో మిమ్మల్ని కూడా ఆ కౌంటింగ్ హాల్ లొకేషన్స్కి తీసుకువెళ్ళి చూపించి తీసుకురావచ్చు. అప్పుడు కూడా అక్కడ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కానీ ఆర్ బ్యాలెట్ గురించిన ఇన్ఫర్మేషన్స్ మీరు రికార్డ్ చేయడానికి వీల్లేదు. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ వారికి మీరు చూసుకొని మీ మీడియా హౌసెస్కి రిపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ పోలీస్ బందోబస్తు గురించి ఎస్పీ గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఎంటైర్ డిస్టిక్లో 144 సెక్షన్స్ ప్రకటన చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ 4 persons కంటే అబోవ్ మెంబర్స్ ఉండడానికి వీల్లేదు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ విక్టరీ ప్రొసెషన్స్ కానీ బర్స్టింగ్ ఆఫ్ ఎనీ క్రాకర్స్ కానీ ఇదన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ లొకేషన్స్ డ్రోన్ ఫ్రీ జోన్గా ప్రకటన చేశాము. మీడియా కానీ ఆర్ ఎనీ పర్సన్స్ ఆ ఏరియాలో అట్లీస్ట్ 1 kilometer రేడియస్లో 5 kilometer రేడియస్లో ఎట్లాంటి డ్రోన్స్ కూడా ఫ్లై చేయడానికి వీలేదు. అది దాని గురించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా ఈ కౌంటింగ్ గురించిన విషయాలు అప్పటికప్పుడుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి మీడియా సెంటర్ ద్వారా వాళ్ళకి మీడియా ఛానల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. INPR కూడా ప్రతి రౌండ్ తర్వాత ఇన్ఫర్మేషన్స్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా చేయడానికి కావాల్సిన ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక్క కౌంటింగ్ అబ్జర్వర్ కూడా ఈసీఐ అపాయింట్ చేయడం జరిగింది. 8 కాన్స్టిట్యున్సీకి 8 అబ్జర్వర్స్ అపాయింట్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి దాదాపుగా ఒక 300 మైక్రో అబ్జర్వర్స్ కూడా వివిధ లొకేషన్స్లో వాళ్ళు ఉంటారు. ఇండిపెండెంట్గా అక్కడ చేసిన కౌంటింగ్ వాళ్ళు కూడా నోట్ చేసుకొని రిటర్నింగ్కి సూపర్వైజర్స్ సబ్మిట్ చేస్తారు. అలాగే మైక్రో అబ్జర్వర్ సబ్మిట్ ద రిపోర్ట్ టు ద అబ్జర్వర్స్. సో 2 లెవెల్ ఆఫ్ చెకింగ్ తర్వాత మాత్రమే ఆ రౌండ్లో ఉంటున్న రిజల్ట్స్ బయటకు వస్తున్న వలన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో చేయడం జరుగుతుంది. అండ్ ఈ విషయాలన్నీ కూడా మానిటర్ చేయడానికి దాదాపుగా ఒక 200 CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ ఎంటైర్ కౌంటింగ్ హాల్ కంప్లీట్గా 360 degreeలో CCTV కవరేజ్ ఉంటుంది. ఏజెంట్స్ బిహేవియర్స్ వాళ్ళ మూమెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఈ ఏజెంట్స్ క్యాబిన్లో కూడా CCTV కెమెరాస్ పెట్టాము. ప్రత్యేకంగా వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళకుంటున్న మూమెంట్స్ చూడడానికి ఎస్పీ గారు ఒక ప్రత్యేక టీం పెట్టారు. వాళ్ళని ప్రతి క్షణం వాచ్ చేసేసి ఎట్లాంటి డిస్టర్బెన్స్ వస్తే కూడా విత్ ఇన్ నో టైం వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసేసి ఆ కౌంటింగ్ లొకేషన్ నుంచి బయటకు తరలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మొత్తం ఈ ఎంటైర్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ ఈవీఎంస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి లేటెస్ట్ బై 4 PM 4 గంటలకి 8 గంటలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 o'clock అని కూడా ఆల్ ద రౌండ్స్ దాదాపుగా 19 నుంచి 22 రౌండ్ల వరకు వివిధ కాన్స్టిట్యున్సీస్లో వస్తుంది. కనిగిరి వేర్ 297 పోలింగ్ స్టేషన్స్ ఉన్నది. 22 రౌండ్లు ఆఫ్ ఈవీఎంస్ జరుగుతుంది. దానికి 4 to 4:30 మధ్యలో ఈ ఎంటైర్ ఈవీఎంకు ఉండిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈ టైంలో కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెంచడం జరిగింది. ఎస్పెషలీ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధపడిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ చేయడానికి దాదాపు 24,000 పోస్టల్ బ్యాలెట్స్ వస్తుందని ఒక అంచనా ఉంటుంది. అది అన్నీ కంప్లీట్ చేయడానికి 40 టేబుల్స్ విత్ 40 AROs అపాయింట్ చేయడం జరిగింది. దానివల్ల అది కూడా మ్యాక్సిమం ఒకే రౌండ్లో ఎంటైర్ కౌంటింగ్ కూడా కంప్లీట్ చేస్తాము. సో పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం రెండు కూడా ఒక 4 గంటల లోపల ఆర్ 4 to 5 o'clock ఇన్ ది ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయడానికి ఉంటున్న ప్రయత్నాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజు అంటే 3rd and 4th and 5th మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీలో ప్లస్ ఎంటైర్ జిల్లాలో 144 ప్రకటన చేశాము. అది మాత్రం కాకుండా ఈ 3 రోజు ఈ డ్రై డే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఈ డ్రై డే ప్రకటన కూడా విషయాలు కూడా ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది.
సో మొత్తంగా ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ ఏజెంట్స్కి ఈ విషయాలన్నీ కూడా సెన్సిటైజ్ చేసేసి వాళ్ళు రిపోర్టింగ్ టైము, వాళ్ళు పార్కింగు అండ్ వాళ్ళకున్న జనరల్ బిహేవియర్, వాళ్ళు ఈ కౌంటింగ్ హాల్స్లో ఎట్లాంటి విషయాలు వాళ్ళు రేజ్ చేయవచ్చు, ఎవరితో మాట్లాడవచ్చు, వీటి గురించిన ఓవరాల్ సెన్సిటైజేషను ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు డూ ఇట్ విత్ యువర్ కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎట్లాంటి ఒక చిన్న మిస్బిహేవియర్ కానీ మిస్కండక్ట్ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ప్రయత్నంగా ఉన్నాము. ఈ అరేంజ్మెంట్స్ ద్వారా ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా స్మూత్గా చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు బందోబస్తు గురించి స్పీకర్ మొబైల్ ఫోన్స్ మీడియా పర్సన్స్కి లోపల అలో కాదు. అంటే మీరు ఎంటర్ అయినప్పుడు మీ మొబైల్ ఫోన్స్ కూడా కలెక్ట్ చేసి ఒక చోట్ల పెట్టడం జరుగుతుంది. మీరు ఎలా మాట్లాడుతున్నప్పుడు అచ్చా, సో మీ మీడియా రూమ్ వరకు అలో చేస్తాం. మీరు బయటగా కౌంటింగ్ వచ్చినప్పుడు అది కలెక్ట్ చేసి పెట్టుకొని మీరు అలో చేసడం జరుగుతుంది. నేను అదే మీ అందరికీ నమస్కారం అండి. ఈ 4వ తేదీల జరగబోయే కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న దానికోసం ప్రకాశం పోలీస్ తరఫు నుంచి అన్ని సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్, 4 డిఎస్పీలు, ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్, తమిళనాడు పోలీసు, ఏపీఎస్పీ, డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు 1000 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో పార్కింగ్ ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే 16లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే మన రైస్ కాలేజ్ తరపున ఉన్నది. మేము డైవర్ట్ చేసి నెక్స్ట్ క్యారేజ్ వేలో 2-వే ట్రాఫిక్ నడిపిస్తున్నాం. దానికోసం నేషనల్ హైవే అథారిటీస్, డిటీసీ, పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే దానికోసం కూడా మేము ముందుగానే జాగ్రత్తగా తీసుకొని మెకానిక్తో పాటు 3 రిపేర్ టీమ్స్, దాని తర్వాత 3 క్రేన్లు కూడా ముందుగానే వ్యాంటేజ్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర 10 ఎకర్ పార్కింగ్ ప్లేస్ ఉంది. దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ని మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి, దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్, రైస్ కాలేజ్ సౌత్ కార్నర్, ఆ 2 ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారో అందరూ కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్, వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్, వాళ్ళకి పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్స్ పేస్ కాలేజ్, దాని తర్వాత ఒక హెచ్పి పెట్రోల్ బంక్, ఇలాంటి 2 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది. దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇందులో పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఒంగోలు నుంచి వచ్చినప్పుడు పొన్నూరు విలేజ్, నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వల్లూరు విలేజ్, ఈ 2 విలేజ్ మధ్యలో డైవర్జన్స్ ఉండడం వల్ల ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్, మీడియా మిత్రులు, తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్, చీఫ్ ఏజెంట్స్, ఆఫీస్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ వెహికల్స్ నుంచి వచ్చేటప్పుడు సొంత ఐ కార్డ్, డిఈఓ కానీ ఆర్ఓ ఇచ్చిన ఐ కార్డ్, దాంతోపాటు పార్కింగ్ పాస్లు, ఇది అంతా క్యారీ చేసుకొని రండి. ఎందుకంటే ఆ పాస్లు చూపించిన తర్వాతనే ఆ ఫ్రీవే స్టరైల్ జోన్లో మీకు ఎంట్రీ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలంటే 3 టైర్ సెక్యూరిటీ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 25 కౌంటింగ్ హాల్స్కి ప్రతి డోర్ దగ్గర ఆర్మ్డ్ సిఆర్పిఎఫ్ పర్సన్ ప్రెజెంట్ ఉంటారు. దాని తర్వాత మిడిల్ లేయర్లో యాక్చువల్లీ మేము అందులో కూడా 2 టైమ్స్ ఫ్రిస్కింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా 3 బిల్డింగ్ లోపల ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఎంట్రన్స్కి డిఎఫ్ఎండితో పాటు ఫ్రిస్కింగ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముందు కూడా ఎవరెవరు ఏజెంట్
కౌంటింగ్ స్టాఫ్ ఎవరెవరు వస్తారో వాళ్ళకి ప్రాపర్గా థరోగా ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళకి మొబైల్ కానీ ఎటువంటి గ్యాజెట్స్ కానీ దానికి డిపాజిట్ చేయడానికి కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్ లాస్ట్ టియర్ అంటే అవుటర్ పెరిఫెరీలో 3 గేట్స్ ఉన్నాయి రైజ్ కాలేజ్ క్యాంపస్లో వెళ్ళాలంటే. సో ఆ గేట్స్లో కూడా తగిన సెక్యూరిటీ పెట్టడం జరిగింది. సో రైజ్ కాలేజ్ క్యాంపస్ 4 సైడ్స్ బౌండరీ వాల్ ఉండడం వల్ల సేఫ్ అండ్ సెక్యూర్ క్యాంపస్గా ఉంది. దాని తర్వాత సెక్షన్ 144 సిఆర్పిసి ఉండడం వల్ల రైజ్ కాలేజ్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ ఏరియాలో ఎటువంటి 5 మనుషుల కంటే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదు. దాని తర్వాత నేషనల్ హైవే 16 రైజ్ కాలేజ్ పక్కన ఉన్నది మొత్తం స్టరైల్ జోన్గా మేము తయారు చేస్తున్నాం. 200+ సీసీటీవీ కెమెరాస్తో స్ట్రాంగ్ రూమ్తో పాటు అవుటర్ పార్కింగ్ ఏరియాస్లో కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత రైజ్ కాలేజ్ ప్లస్ 2 కిలోమీటర్స్ అరౌండ్ ఏరియా రెడ్ జోన్గా నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ అది ఇవ్వడం జరిగింది. మీడియాకి సెపరేట్గా ఆడిటోరియంలో మీడియా కమ్యూనికేషన్ రూమ్, దాని తర్వాత క్యాండిడేట్స్ ప్లస్ చీఫ్ ఏజెంట్కి కూడా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ సార్ చెప్పేటట్లు 3 బిల్డింగ్లో గాంధీ బిల్డింగ్, ప్రకాశం బిల్డింగ్, పాలిటెక్నికల్ బిల్డింగ్ 3 బిల్డింగ్లో ఆల్ కౌంటింగ్ హాల్స్ ఉండడం వల్ల ప్రతి బిల్డింగ్కి పోలీస్ తరపు నుంచి ఒక సీనియర్ స్పెషల్ ఆఫీసర్గా నియమించి వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో పెట్టి ఒక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా దానికి గ్రాడ్యువల్ రెస్పాన్స్ ఆఫ్ ఫోర్స్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే, ఎలాంటి అల్లర్లు కూడా చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఆ ఏజెంట్స్ని అరెస్ట్ చేస్తూ లిఫ్టింగ్ పార్టీ స్పెసిఫిక్గా దానికోసం పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా కౌంటింగ్ సెంటర్ ప్రిమైసెస్ నుంచి తరలిస్తూ వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరుగుతుంది. దాని తర్వాత కౌంటింగ్ సెంటర్ అండ్ ఇట్స్ ప్రిమైసెస్ మేము నో స్మోకింగ్ జోన్, దాని తర్వాత నో ఆల్కహాల్ జోన్ని కూడా పాటించడం జరుగుతుంది. దానికోసం 20 బ్రీత్ అనలైజర్ మషీన్లు కూడా వేరే వేరే పాయింట్లు పెట్టడం జరిగింది. ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి చెకింగ్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి పాజిటివ్ వస్తే తరలించడం జరుగుతుంది. తర్వాత కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఒకటి జనరల్ కంట్రోల్ రూమ్, దాని తర్వాత ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కౌంటింగ్ ఏజెంట్స్ బిహేవియర్ని చూడడానికి సెపరేట్ కెమెరాలు పెట్టి దానికి సెపరేట్ టీం పెట్టడం జరుగుతుంది. సో ఎలాంటి సంఘటనలు జరిగితే ఇమీడియట్గా యాక్షన్ పెట్టి విహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా పోలీసు వాళ్ళు యాక్ట్ చేసి ఆర్ఓ పర్మిషన్తో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కౌంటింగ్ సెంటర్ బందోబస్తు గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ అదే సమయంలో డిస్ట్రిక్ట్లో 4 సబ్ డివిజన్లో ప్లస్ మెయిన్ టౌన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కడ కూడా వైలెన్స్ జరగకూడదు, దానికోసం అది కూడా సెపరేట్ ప్లానింగ్ చేయడం జరిగింది. అందులో 156 సెన్సిటివ్ విలేజ్లో ఐడెంటిఫై చేస్తూ అందులో పోలీస్ పికెట్లు ఫస్ట్ నుంచి రేపు ఈవినింగ్ నుంచి పెట్టడం జరుగుతుంది. సరైన మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్ మేము పోలింగ్ డే రోజు యాజ్ పర్ ఈసీఐ స్కేల్ ఎట్లానే ఏర్పాటు చేశాము, సేమ్ అలాగే మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ అండర్ ఎస్ఐస్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండర్ సిఐస్, అది కూడా ఆర్మ్డ్ పార్టీస్ కూడా మొబైల్ పార్టీస్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మన దగ్గర ఉన్న టౌన్స్ దగ్గర కనిగిరి, మార్కాపూర్, దర్శి, ఒంగోలు టౌన్స్కి ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన బందోబస్తులో కట్ ఆఫ్స్లో స్టెరైల్ జోన్స్, మొబైల్ పార్టీస్, దాని తర్వాత డ్రోన్స్తో ప్రత్యేకమైన ఫోర్స్తో ఏర్పాటు చేయడం. తర్వాత డీజీపీ గారు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో సెన్సిటివ్ ప్లేసెస్లో మానిటర్ చేయడానికి సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. అందులో దర్శి, మార్కాపూర్ 2 సబ్ డివిజన్కి ఇన్ఛార్జ్గా హీమావతి ఎస్పీ మేడం, దాని తర్వాత ఒంగోల్ సిటీ ఇన్ఛార్జ్గా రవివర్మ అడిషనల్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకమైన ముందస్తు జాగ్రత్తగా మొత్తం జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్స్కి హౌసెస్ 18 హౌసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా స్టాపర్స్తో పాటు
ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అదే సమయంలో మొత్తం జిల్లాలో అన్ని పార్టీలు కలిపి 16 పార్టీ ఆఫీసులు ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ముందుగానే పోలీస్ బందోబస్తు పెట్టాం. తర్వాత క్యాండిడేట్ సెక్యూరిటీ గురించి ఆల్రెడీ నామినేషన్ డే రోజు నుంచి థ్రెట్ పర్సెప్షన్ ద్వారా వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే మళ్ళీ ఒక స్పెషల్ సెక్యూరిటీ రివ్యూ చేసి 8 క్యాండిడేట్స్కి రేపటి నుంచి 1+2 ఆర్మ్డ్ ఎస్కాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 10 క్యాండిడేట్స్కి 1+1 షాడో పార్టీస్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా జిల్లాలో 16 ప్లేస్లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్తో కలిసి ఉంటారు. ఏదైనా లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ జరిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో గ్రేడెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఫోర్స్ సందర్భంగా రాయట్ కంట్రోల్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఆ రాయట్ కంట్రోల్ పార్టీస్లో రాయట్ గేర్ వేసుకున్న పోలీసులు, దాని తర్వాత సెపరేట్ టియర్ గ్యాస్ పార్టీస్, సెపరేట్ రబ్బర్ బుల్లెట్స్ పార్టీస్ అండ్ సెపరేట్ రైఫిల్ తీసుకుని ఉన్న పార్టీస్ ఉంటారు. ఆ పార్టీస్ 5 ప్లేసెస్లో మార్కాపురంలో ఒకటి, వాయిపల్లంలో ఒకటి, దర్శిలో ఒకటి, ఒంగోలులో ఒకటి, దాని తర్వాత కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి, ఇలా ప్రత్యేకమైన రాయట్ కంట్రోల్ పార్టీస్ విత్ మ్యాజిస్ట్రేట్స్ విత్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. అలాంటి రాయట్ కంట్రోల్ పార్టీస్ది మాక్ డ్రిల్ కూడా ఆల్రెడీ 6 చోట్ల మొత్తం డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత వైలెన్స్ కౌంటింగ్ తర్వాత జరగకూడదు, దాన్ని అరికట్టడానికి మేము కొన్ని ఇప్పటివరకు పోలీస్ ద్వారా ప్రివెంటివ్ మేజర్స్ చేయడం జరిగింది. ఆ ప్రివెంటివ్ మేజర్స్లో 144 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేసి 2000+ రికార్డ్ లేని వెహికల్స్ని సీజ్ చేస్తూ MUI దగ్గర పంపడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ విలేజ్లో ఇప్పటివరకు నైట్ టైమ్గా సీనియర్ ఆఫీసర్స్ SI నుంచి CI వరకు వెళ్ళి 766 పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దాని తర్వాత విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో కూడా 257 పీస్ కమిటీ మీటింగ్స్ ఏర్పాట్లు చేయడం జరిగాయి. అందులో నేను కూడా సొంతగా వెళ్ళి 4 పీస్ కమిటీ మీటింగ్స్ ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో అందరి లీడర్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఎవరెవరో అల్లరి చేసే జనాలు ఉన్నారు, ఆర్ ఎవరైనా ఎలక్షన్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ఎవరైనా గొడవ పడే అవకాశాలు ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళ మీద 29,000+ MRO ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది 107, 110 CRPC అంతర్గత. ఇది మొత్తం స్టేట్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఉంది. సో ఇందులో కూడా ఎవ్వరు కూడా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయితే, ఎలాంటి వైలెన్స్లో పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. దాంతోపాటు ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్ అమౌంట్ ఉంటుంది. ఇలాంటి 55 కేసెస్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ MRO ద్వారా ఆ కన్సర్న్ ముద్దాయిల్ని నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో 1 లక్ష నుంచి 5 లక్షల రూపీస్ అమౌంట్ వాళ్ళు గవర్నమెంట్స్కి కట్టాలి. గవర్నమెంట్కి ఆ అమౌంట్ కట్టకపోతే ప్రాపర్టీ సీజర్ కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పంపడం జరుగుతుంది. తర్వాత ఎవరెవరు పోలింగ్ డే రోజు వైలెన్స్లో కానీ ఇలాంటి కేసులో పాల్గొన్నారంటే వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి 265 కొత్తది రౌడీ షీట్లో ఏర్పాటు చేయడం, రౌడీ షీట్లో ఓపెన్ చేశాం. దాని తర్వాత కలెక్టర్ సార్ చెప్పేటట్లు నెక్స్ట్ కౌంటింగ్ తర్వాత ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీలు కానీ, ప్రొసెషన్లు కానీ, సభలు కానీ తీసుకోవడం అది నిషేధం. అందులో ఫైర్ క్రాకర్స్ కానీ, ఇల్లీగల్ సేల్ కానీ అలాంటివి కూడా చేయకూడదు. సో అది కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి 7 కేసెస్ అన్ఆథరైజ్డ్ సేల్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మీద ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం. ఓపెన్ డ్రింకింగ్ ఈవినింగ్ ఉన్న అదే అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్ చేసి 419 కేసులు ఇప్పటి వరకు లాస్ట్ వీక్ నుంచి పెట్టాం. సో అట్ ద సేమ్ టైం ఏమేం సెన్సిటివ్ విలేజ్లు ఉన్నాయి అక్కడ CCTVs పెడితే ఎవరైనా అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక డిటరెన్స్గా క్రియేట్ అవుతుంది. సో దానివల్ల
ప్రతి ఊర్లో ఉన్న జనాలకి పల్లెటూరులో కూడా ఉన్న జనాలకి మోటివేట్ చేస్తూ వాళ్ళ చేతితో సీసీటీవీలు అట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటివరకు 185 సీసీటీవీస్ సెన్సిటివ్ విలేజ్లో మేము పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా నాది అందరూ పార్టీస్కి క్యాండిడేట్స్కి వాళ్ళ ఏజెంట్స్ ప్లస్ కార్యకర్తలకి ఇదే అప్పీల్. తర్వాత దాని ముందు ఏమేం లాజెస్ ఉన్నాయి, ఏమేం హోటల్స్ ఉన్నాయి దానికి కూడా చెకింగ్ చేస్తూ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వెపన్స్ తీసుకొని కానీ ఎవరైనా వితౌట్ ఇల్లీగల్ థింగ్స్ కానీ బెట్టింగ్ కానీ ఎవరైనా చేస్తుంటే దానికోసం కూడా ప్రతిరోజు నైట్ టైం రేడ్స్ ప్లస్ ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్లో అందరికీ ప్రజలకి నాది ఒకటే అపీల్. సెక్షన్ 144 సిఆర్పిసి మొత్తం ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఎలాంటి ప్లేస్లో మెయిన్ జంక్షన్లో మెయిన్ రోడ్లో మార్కెట్లో ఎక్కడ కూడా గుంపుగా తిరగడం చేయకూడదు. ఎక్కడ కూడా వచ్చి ర్యాలీగా మోటార్ సైకిల్ బైక్లు తీసుకొని అందరూ కలిపి వెళ్ళి అల్లర్లు కూడా అలాంటివి చేయకూడదు. తర్వాత రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఈవినింగ్ సమయంలో మార్నింగ్ సమయంలో వెళ్ళి ఫైర్ క్రాకర్స్ కాల్చడం, టపాసులు కాల్చడం, ఎక్కడైనా వెళ్ళి గులాలు విసరడం అలాంటి ఏం పనులు చేయకూడదు. ఎవరైనా వయలెన్స్లో కానీ గొడవలు కానీ ఇలాంటి సంఘటనలు పాల్పోకూడదు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఢిల్లీ నుంచి ఈసీఐ డిక్లరేషన్ వచ్చే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ర్యాలీలు కానీ ఏదైనా చేసుకోవాలంటే విన్నింగ్ క్యాండిడేట్స్ కూడా ఆర్ఓ గారి పర్మిషన్తో చేసుకోవచ్చు. కానీ వితౌట్ పర్మిషన్ ఎటువంటి సభలు కానీ ర్యాలీలు కానీ విజయోత్సవాల సభలు అలా చేయకూడదు. తర్వాత మెయిన్ అపీల్ ఏంటంటే ఇప్పుడు రేపు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్లు వచ్చిన తర్వాత చాలా పుకార్లు కానీ చాలా రూమర్స్ కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఆర్ ఇప్పుడు మార్ఫింగ్ ఉన్న వీడియోస్ కానీ కంటెక్స్ట్ లేకున్న వీడియోస్ కానీ ఎక్కడో వేరే రాష్ట్రాలు జరిగిన సంఘటన మన రాష్ట్రాలు జరిగింది ఆర్ ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులపరమైన మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు. సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఇమీడియట్గా పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము అరికట్టగలుగుతాం. తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ క్యాండిడేట్స్కి వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాము. మీరు వచ్చే 4 డేస్లో మీ అందరూ కార్యకర్తలకి మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా వైలెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఉంటే వెహికల్ పాస్ ఇస్తాము, అదర్వైజ్ మీ ఈసీ ఇచ్చిన పాసెస్ ఆర్ వ్యాలిడ్. అక్కడ పోలీస్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీడ్స్ ఓకే రావచ్చు, మీడియా వరకు అలో చేద్దాం. దే కెన్ గో మల్టిపుల్ ఎంట్రీ మీడియాకి అలో చేద్దాం, ఇష్యూ లేదు. ఉండవచ్చు, బట్ అది మీ మీడియా సెంటర్ ఎక్కడ ఉంటుందో ఆ మీడియా సెంటర్ లోపల వాడుకోవచ్చు. అక్కడ వాడుకోవడానికి ఇంటర్నెట్ కూడా 300 MBPS ఉంటున్న ఇంటర్నెట్ 1 విత్ జియో వైఫైతో వస్తున్నాము, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ మీడియా. సో ఎస్ ఎస్ అది పైన నుంచి వచ్చిన ఆర్డర్స్, అది కమిషనర్ ఎన్పిఆర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కువ మంది ఒంగోలు వచ్చి అవుటర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాఠీలో ఉంటాం, ఇక్కడ ఏదైనా రేపట్లో ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అదే ఇప్పుడు ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పినట్టు లాడ్జెస్, హోటల్స్, కళ్యాణ మండపమ్స్ ఇది అన్నీ కూడా అనవసరంగా అక్యుములేషన్ చేసి చూసుకోవాలి. షూర్ షూర్, దాని కూడా చర్యలు తీసుకుంటాం. మీ దగ్గర ఈసీఐ పాస్ ఉందా? పాస్ లేనప్పుడు అలో చేయలేము. పాసెస్ ఎవరికి అలో చేసి అప్రూవల్ అయిందో వాళ్ళ మరకే పర్మిషన్.
సో అక్రిడేషన్ లేని మీడియాలకి అలో పర్మిషన్ లేవు. యూ కెన్ టేక్ మీకు ఐఎన్పిఆర్ నుంచి లైవ్ ఫీడ్ మీకు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాను. మీకు ఎట్లా నామినేషన్ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా రియల్ టైంలో వచ్చిందో సిమిలర్ ఏర్పాటు నేను ఏర్పాటు చేస్తాను. అక్రిడేషన్ లేని వాళ్ళకి, పాస్ లేని వాళ్ళకి ఏదైనా ఒక ప్లేస్ చెప్తే మేము లైవ్ ఇచ్చుకోవాలి, బయటగా పెట్టడానికి అదర్వైజ్ దర్ ఇస్ నో పర్మిషన్. We will try to give you the live feeds. ఒకసారి INPR రేంజ్ లేదు, 100 మీటర్ పెరిమీటర్లో అలో చేయలేరు. విల్ సీ. సో ఈ అదేంటి డైవర్జన్ ముందే రాలేరు కాదు, ఈ పార్కింగ్ లొకేషన్లో ఇఫ్ దే వాంట్ పార్కింగ్ లొకేషన్లో వీ విల్ పుట్ సమ్ ప్లేసెస్. లేదు అక్కడ దాకా అలో చేయలేదు. దాని తర్వాత వీళ్ళు ఉంటారు. అదే నేను పార్కింగ్ లొకేషన్లో ఎస్పీ గారితో డిస్కస్ చేసి ఒక లొకేషన్ పెడతాం. పెట్టుకోవచ్చు. విల్ డూ దట్ చేద్దాం. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా మరి? మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్ ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.